ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథంపై అనుదిన ధ్యానాలు. రాసిన వారు వారెన్ డబ్ల్యూ. వియర్స్ బి. మొదటి కీర్తనపై ధ్యానము. దేవుని కీర్తనల గ్రంథానికి తొలి పలుకు. మీ సంఘ పాటల పుస్తకంలో ముందు మాటను మీరు ఎప్పుడైనా చదివారా? కొంతమంది చదివి ఉంటారు. దేవుని కీర్తనల గ్రంథానికి తొలి పలుకు మొదటి అధ్యాయము. అందులో మొదటి వచనంలో మనం తరచుగా ఉపయోగించే ధన్యుడు అను మాట ఉంది. దేవుడు కార్యక్రమాలను లేదా సమావేశాలను ఆశీర్వదిస్తాడని లేఖనాల్లో ఎక్కడ చెప్పబడలేదు. అయితే ఆయన వ్యక్తులను ఆశీర్వదిస్తాడని చెప్పబడింది. అబ్రహాము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు ఆయన అతనిని ఆశీర్వదించాడు. మనం కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు ఆయన మనలను ఆశీర్వదిస్తున్నాడు. ఏది మీకు ఆనందం కలిగిస్తుందో అది మీ జీవితాన్ని నడిపిస్తుంది కనుక మీరు ఏ విషయంలో ఆనందం పొందుతున్నారో ఆ విషయమై మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ధన్యత కలిగిన వ్యక్తి దేవుని ధర్మశాస్త్రమందు ఆనందిస్తాడు. అతడు దేవుని వాక్యమందు ఆనందిస్తూ దీవారాత్రాలు దానిని ధ్యానిస్తాడు. శరీరానికి జీర్ణక్రియ ఎలాంటిదో ఆత్మకు ధ్యానం కూడా అలాంటిదే. అంటే దేవుని వాక్యాన్ని మనం వెంట పట్టించుకోవాలి. ధన్యత గలవాడు చెట్టు లాంటి వాడు. చెట్టుకు వేర్లు ఉంటాయి. మీ జీవితంలో వేర్ల వ్యవస్థ ఎంతో ప్రాముఖ్యమైన భాగము. పొట్టు లాంటి భక్తిహీనుల వలె ఉండవద్దు. పొట్టుకు వేర్లు ఉండవు. ఏ చిన్న గాలి వచ్చినా పొట్టు ఎగిరిపోతుంది. మీ ఆహార పోషణ నిర్ధారించేది మీ వేర్ల వ్యవస్థే కనుక అది ఎంతో ప్రాముఖ్యము. తుఫాను వచ్చినప్పుడు, గాలులు వీచినప్పుడు అది మీ స్థిరత్వాన్ని, మీ బలాన్ని తేటపరుస్తుంది. ప్రజలు మీ వేర్ల వ్యవస్థను చూడలేరు, కానీ దేవుడు చూడగలడు. ప్రార్థించడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం వలన మీ వేర్లు ఆయన ప్రేమలో ఎంతో లోతుకు చొచ్చుకొని పోతాయి. పిల్లలను ఆశీర్వదించడంలో దేవుడు ఎంతో ఆనందిస్తాడు. అయితే మనం ఆయనకు ఉద్దేశించిన ఆశీర్వాదాలను పొందడానికి మనం తగిన రీతిగా సంసిద్ధం అవ్వాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించి దానిని అవగతం చేసుకోండి. ఎప్పుడో ఒకసారి వాక్యాన్ని చదవడం కాక నిరంతరం దానిని ధ్యానం చేయండి. మీ ఆత్మీయ పోషణకు దాన్ని ఒక వనరుగా చేసుకోండి. దేవుడు మీకు బలమును, స్థిరత్వాన్ని ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్.